శ్రీకాకుళం స్థానిక గ్రంథాలయ ఆవరణలో గ్రూప్ 2 అభ్యర్థులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ జీవిత కళ చెదిరుతుందని, ఎన్నో ఏళ్లుగా గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నామని, ఏ ఉద్యోగం లేకుండా ఇన్నాళ్లు కష్టపడి చదువుతూ నిరుద్యోగంతో గడిపామని, 2023 డిసెంబర్లో ప్రభుత్వం ఇచ్చిన గ్రూప్ 2 నోటిఫికేషన్లో జీవో 77 ప్రకారం రిజర్వేషన్ కేటాయించలేదని, జీవో 77 ప్రకారం ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్లో మాత్రమే స్త్రీల కోటా, పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్లో మాత్రమే ఎక్స్ సర్వీస్, స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్స్ కేటాయించాలని అన్నారు. అలా కాకుండా ఈ నోటిఫికేషన్లో పాత పద్ధతి ప్రకారం రిజర్వేషన్స్ కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతా కాకుండా నిన్న గ్రూప్ 2 రీడ్రా రోస్టర్ పాయింట్స్ అని చెప్పడం జరిగిందని, దీని కారణంగా గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ రోస్టర్ క్లియర్ చేయకుండా మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రూప్ 2 నోటిఫికేషన్ రద్దయ్యే అవకాశం ఉందని అన్నారు. కావున ప్రభుత్వం రోస్టర్ క్లియర్ చేశాకనే మెయిన్స్ ఎగ్జామ్ పెట్టాలని గ్రూప్ 2 అభ్యర్థులు డిమాండ్ చేస్తూ తమకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రూప్ అభ్యర్థులు పి నవీన్, డి సునీంద్ర, టి జగదీష్, ఎం అరవింద్, ఇతర ప్రాంతాల నుండి వచ్చిన అభ్యర్థులు పాల్గొన్నారు. కాబట్టి ఎగ్జామ్స్ ముందే మాకు ఎగ్జామ్ రాష్ట్ర పాయింట్ క్లియర్ చేసి ఎగ్జామ్ పెడితే కోర్టుల వైపు తిరగకుండా మాకు న్యాయం జరుగుతుంది సార్. ఇది వేగంగా ఇది క్లియర్ చేసి ముఖ్యమంత్రి గారు మా వద్ద విద్యార్థుల తరఫున చదువుకున్న వాళ్ళ వైపు మాట్లాడి ఇది క్లియర్ చేసినట్లయితే మీకు ఏమైనా ప్రాబ్లం ఉండదు సార్. కాకపోతే అనవసరంగా ఈ నోటిఫికేషన్ కోర్టుల చుట్టూ తిరిగి రద్దు అయిపోతుంది సార్. చాలా మంది విద్యార్థులు చదువుకునే ఆశలతో ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నందు వలన తల్లిదండ్రులు చదివించి కొడుకులు కుమారులు బాగుపడతారని చదివించి చాలా ఎక్కువ అమౌంట్ ఖర్చు చేస్తున్నారు సార్. ఈ ఖర్చు వృధా వేస్ట్గా జాబ్ రాకుండా పోతుంది సార్. ఇది అందువల్ల మీరు దయచేసి రాష్ట్ర పాయింట్ క్లియర్ చేసి ఎగ్జామ్ పెట్టినట్లయితే మా లాంటి విద్యార్థులందరూ కూడా సేఫ్గా జాబ్ వస్తుంది సార్. దీనికి మీ యొక్క అభిప్రాయం మాకు తెలియజేయాలి సార్. ఎందుకంటే ఎల్లుండే ఎగ్జాము ఏపీపీఎస్ చైర్మన్ గారు ముందు వైఖరిగా పెట్టేస్తున్నారు. అది చాలా దురదృష్టకరం సార్. అది అందరికీ అంటే ఎంతమంది అయితే ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి కూడా దీని యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుంది. హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకి రాష్ట్ర పాయింట్ విభజన చేయకపోతే వాళ్ళ పోస్ట్ కోల్పోయే అవకాశం అనేది ఎక్కువగా ఉందండి. ఎందుకంటే ఇది నిరుద్యోగ యువతకి పెద్ద శాపంలాగా ఈ రాష్ట్ర పాయింట్ అనేది ఈ మన రాష్ట్రంలో అవుతుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆమె సుప్రీంకోర్టు గవర్నమెంట్కి డిక్లేర్ చేసి ఎగ్జామ్ పెట్టమని అంటే ఈ గవర్నమెంట్ రాష్ట్ర పాయింట్ క్లియర్ చేయకుండా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తుంది. ఎగ్జామ్ కండక్ట్ చేసిన ఆ తర్వాత ఎగ్జామ్ అయిన తర్వాత నోటిఫికేషన్ క్యాన్సిల్ అయ్యే అవకాశం కూడా ఉందండి. ఎందుకంటే హార్డ్ వర్క్ చేసి రాయని వాళ్ళు రాష్ట్ర పాయింట్ విధానంలో ఆ నూతన రాష్ట్ర పాయింట్లో పోస్ట్ రాయని వాళ్ళు కూడా కేసు వేయడానికి అవకాశం అనేది ఉన్నదండి. కాబట్టి ఇందు మూలంగా ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి తెలియజేయనది ఏమంటే రాష్ట్ర పాయింట్ క్లియర్ చేసి ఎగ్జామ్ మీరు కండక్ట్ చేయాలని మేము విద్యార్థుల తరఫున మా యొక్క నిరుద్యోగ ఐకాస తరఫున విన్నవించుకుంటున్నామండి. కానీ ఈరోజు మొండి వైఖరితోటి ఏపీపీఎస్సీ చైర్మన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఈ ఎగ్జామ్స్ వల్ల ఎంతో మంది కూడా నష్టపోతారండి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా మాకు కోర్టు తీర్పు ఏమని ఇచ్చారని అంటే ఫస్ట్ గవర్నమెంట్ డెసిషన్ వదిలేస్తున్నామని తీర్పు ఇచ్చారు. సో మేము మా తరపు నుంచి గ్రూప్ 2 అభ్యర్థుల తరపు నుంచి మేము మీకు విన్నవించుకుంటున్నాము. రోస్టర్ పాయింట్స్ క్లియర్ చేసిన తర్వాతే ఎగ్జామ్ కండక్ట్ చేయాలనేసి ప్రత్యేకంగా మేమందరం వినిపించుకుంటున్నామండి. ఇది ఇప్పుడు ఎలా ఉన్నదని అంటే తిన్న ఎంగిల్ ప్లేట్లోనే మళ్ళీ అన్నం పెట్టేసి మీరు తినండి అన్నట్టుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్లేట్ని కడుగుతామండి, కడిగిన తర్వాత మీకు భోజనం పెడతాము, మీరు అలా తినండి అన్నట్టు లేదు. ఏంటంటే ఎంగిల్ ప్లేట్లోనే మేము ఫుడ్ పెడతాము, మీరు తినండి అన్నట్టు ఉంది. ఇది కొంచెం మీరు మా యొక్క అభ్యర్థుల ఈ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ తరపు నుంచి మా యొక్క విన్నపాన్ని మీరు స్వీకరించి మీరు ఖచ్చితంగా మీరు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన తర్వాత ఎగ్జామ్ పెట్టమని కోరుకుంటున్నాం. We want justice. We want justice. We want justice. We want justice.